హలో దాత్రి క్రియేషన్స్. మనం ఈవేళ చికెన్ బిర్యానీ తయారీ విధానం చూద్దామండి. మనకి దమ్ బిర్యానీ లాగా అనిపించే ఆ టేస్ట్నిచ్చే ఈ బిర్యానీ కూడా చక్కగా చాలా టేస్ట్నే ఇస్తుందండి. మనం ఒక తపేలా పెట్టుకొని, వెడల్పు తపేలా హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు ఒక 1/4 కేజీ ఉల్లిపాయలు తీసుకొని అవి ఈలా కట్ చేసుకొని అవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకోవాలండి. వేగిన తర్వాత మనం అవి పక్కకు తీసుకొని ఉంచుకోవాలండి. ఈ లోపల మనం చికెను బిర్యానీ ముక్కలు కట్ చేసుకొని చక్కగా అవి కడిగేసుకొని మనం ఒక తప్పెల్లో వేసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత మనం పెరుగు ఒక కప్పుడు, పుదీనా, కొత్తిమీర ఇవి వేసిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు అవి కూడా వేసుకొని మనము చక్కగా అది కలుపుకోవాలండి. అవన్నీ వేసుకున్నాం కదండి. చక్కగా కొద్దిగా మనము నెయ్యి కూడా వేడి చేసుకొని ఆ వేడి నెయ్యి దాంట్లో వేసుకోవాలండి. వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఆ చికెన్ ముక్కకి ఫ్లేవర్ అంతా పట్టి చాలా మనం దమ్ బిర్యానీ చేసినట్టుగా ఆ ఫ్లేవర్ వస్తుందండి. ముందు మ్యాగ్నేట్ మాత్రం చేసుకోవాలి. దమ్ బిర్యానీకి ఎలా చేసుకుంటామో దీనికి కూడా అలాగే మ్యాగ్నేట్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనము అది మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లోన ఒక అరగంట పాటు ఉంచుకుంటే మనం డైరెక్ట్గా బిర్యానీ చేస్తున్నాం కాబట్టి అది అనేది మనకి సాఫ్ట్గా కుక్ అవుద్ది అనమాట. ఈ చికెన్ అనేది ఫస్ట్ నాకు ఈ చికెన్ బిర్యానీ వచ్చేది కాదండి. కొద్దిగా అది కుక్ అవ్వకపోవడము, ఆ ఫ్లేవర్ రాకపోవడం గట్టా అయ్యేది. ఇప్పుడు అలాగా కొద్దిగా అలా చేస్తుంటే కదా వస్తుంటుంది ఏదవని. మా తమ్ముడు బాగా చేస్తాడండి ఈ బిర్యానీ అనేది. మనం ఒక 2 జగ్గుడ్ల బియ్యం తీసుకొని, అంటే 1/4 కేజీ బియ్యం తీసుకున్నాను నేను. ఆ బియ్యం తీసుకొని చక్కగా అది కడుక్కొని నానపెట్టుకోవాలండి. మనం ఉల్లిపాయలు వేయించుకున్న తపేల ఉంది కదండి, బిర్యానీ చేసుకునే తపేల, అందులోనే మరి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఓల్ గరం మసాలా వేసుకోవాలండి. ఓల్ గరం మసాలా వేగిన తర్వాత మనము ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి, ఆ చికెన్ కూడా దీంట్లోన వేసివ్వాలండి. వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలండి. అడుగు పట్టకంట అవి వేగనివ్వాలన్నమాట. మనము చికెన్ ఎలా వండుకుంటామో అలాగ వేగనిచ్చి నూనె ఆయిల్ పైకి తేలినంత వరకు కొద్దిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనము ఈ బియ్యము కడుక్కొని ఉంచుకున్నాం కదండి, అది కూడా ఈ లోపల నానిపోయి ఉంటుంది. చూడండి అది ఎలాగ వేగిందో, ఆయిల్ పైకి తేలింది అంటే ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది అనమాట. మనం ఈ బిర్యానీకి నేను బాస్మతి రైస్ వేయలేదండి, మామూలు రైసు సీసీలే వేసాను. చక్కగా వచ్చిందనమాట బిర్యానీ అనేది. వేసిన తర్వాత మనం దేంతోనైతే నేను ఆ కొలత వేసుకున్నానో ఆ బియ్యం అనేది అదే కొలతతోని 2 జగ్గులు నీళ్ళు వేసుకున్నానండి. వేసుకొని చక్కగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత దాని మీద పుదీనా, కొత్తిమీర వేసుకొని చక్కగా అది కుక్ అవ్వాలి. అలా సిమ్లో ఉంచితే బిర్యానీ సూపర్గా తయారయ్యిందండి. చూడండి విడివిడిగా ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలాగున్నది కామెంట్లో పెట్టండి, మీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.